ఆయనేమో కంటమట నీళ్ళు రాకుండా చూస్తుంటే, "ఈ ఉల్లిపాయమ్మ నువ్వు కన్నీళ్ళు పెడితే ఎలా ఉంటావో చూస్తాను" అంటుంది. నన్ను కన్నీళ్లు పెట్టకుండా చూసుకునే మా ఆయన మంచోడు, నా చేత కన్నీళ్లు పెట్టించే ఉల్లిపాయ మంచిది. అందుకే అంటారు ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అని. ఉల్లిపాయ కోసేటప్పుడు కన్నీళ్ళొస్తే కంట్లో ఉన్న మలినాలన్నీ పోతాయంట. కన్నీళ్లు, పున్నీళ్లు మాకెందుకమ్మా? ఇంతకి ఏం చెప్తున్నావో చెప్పమంటున్నారా? ఏదో ఫ్లోలో అన్నాను కానీ మీకు పున్నీలంటే తెలుసా? మా అమ్మమ్మ టైంలో మజ్జిగన్నం తినేవాళ్ళు కాదు. వాళ్ళకి బాగా పున్నీలు చేసుకునే అలవాటు ఉండేది. ఒక కుండలో గంజి వంచి దాంట్లో నీళ్లు కలిపి ఆ కుండకి గుడ్డ కట్టి మూత పెట్టి 4 రోజులు పులయపెట్టేవాళ్ళు. ఆ 4 రోజుల తర్వాత వాటిని అన్నంలో కలుపుకొని తినేవాళ్ళు. దాంట్లోకి పచ్చిమిరపకాయ కానీ, ఉల్లిపాయ కానీ నంచుకొని తింటే స్వర్గం దాకా వెళ్ళొచ్చినట్లుంటదంట. ఏదో తిన్నట్లు చెప్తున్నావు, నువ్వేమన్నా తిన్నావా అంటున్నారా? మా అమ్మమ్మ అలవాటే మా మామయ్యకి వచ్చింది. కానీ మా మామయ్య నైట్ అన్నం మిగిలితే దాంట్లో నీళ్లు పోసుకొని మార్నింగ్ పచ్చిమిరపకాయ పచ్చడి చేయించుకొని ఆ నీళ్ళని పిండి అన్నం తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని మిరపకాయ పచ్చడి నంచుకొని తింటుంటే నాకు ఒక ముద్ద పెట్టండి మావయ్య అంటే అలా నీళ్లు పిండిన అన్నం నా చేతిలో పెట్టి అది నేను నోట్లో పెట్టుకుంటే అలా పచ్చిమిరపకాయ పచ్చడిని వేలుకి అంటించుకొని నోట్లో పెడితే స్వర్గానికి వెళ్ళినట్లే ఉందండి. ఇప్పుడు ఇదంతా చెప్పావు, ఈ రోజు మీ బ్రేక్ఫాస్ట్ పున్నీలు అన్నమని అంటున్నారా? కాదండి, ఏదో ఫ్లోలో ఇదంతా చెప్పా కానీ ఈ రోజు మాకు మాత్రం దోశలు చపాతీలు మాత్రమే.